జగన్ అసెంబ్లీకి రాననటం ఎంతవరకు సమంజసం? సభలో మాట్లాడడానికే కదా ప్రజలు గెలిపించింది. అసెంబ్లీ అంటే భయం కాబట్టే జగన్ రావట్లేదు. గతంలో ఏ నాయకుడు ఇలా వ్యవహరించలేదు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సింది ప్రజలు, సభ కాదు. జగన్ కు కనీసం ఇంగిత జ్ఞానం లేదు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చిస్తే సమాధానం ఇస్తాం. ప్రజా సమస్యలపై ఆసక్తి లేదు కాబట్టి జగన్ అసెంబ్లీకి రావట్లేదు. సభా గౌరవాన్ని పెంచేలా సభ నిర్వహిస్తాం. సభకు రాకుండా ఎవరైనా ప్రజా సొమ్మును జీతాలుగా తీసుకుంటారా అని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఈరోజు అధికార పార్టీ బాధ్యత, ప్రతిపక్ష పార్టీ బాధ్యత రెండు కూడా ఈరోజు మా మీద పడ్డది. ఖచ్చితంగా రెండు బాధ్యతలు విజయవంతంగా చేస్తాం. ఈరోజు ఇంటి దగ్గర నుండే అసెంబ్లీకి వస్తానని మాట్లాడుతా ఉన్నాను. ఇంటి దగ్గర నుండే మా క్వశ్చన్లు అడుగుతాను, నేను అసెంబ్లీకి రానని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతాను. సో ఇంతకుముందు ఎవరు కూడా, ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ విధంగా, ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఈ విధంగా వ్యవహరించలే గతంలో. ఈరోజు అసెంబ్లీకి ప్రజలు గెలిపించింది దేనికి? ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడానికే కదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా. మరి ఈరోజు సభకు రానంటే ప్రజాస్వామ్యం అంటే చిన్న చూపు. సభ యొక్క విలువ తెలియనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మేము అడుగుతున్నాం, రండి అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీరు ఏ ప్రశ్నలు అడిగినా, రాష్ట్రానికి ఉపయోగపడేది ఏది అడిగినా ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పడానికి, ఆ విషయం మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సభ సిద్ధంగా ఉంది. మరి ఎందుకు రారు మీరు? ప్రజలు గెలిపించినప్పుడు మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే భయం. మీకు అసెంబ్లీ అంటే భయం కాబట్టే అసెంబ్లీలోకి వచ్చి 10 మందిలో వచ్చి మాట్లాడటం మీరు భయపడుతున్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు. నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా. ప్రజా సమస్యల మీద నీ గౌరవం ఉంటే, పరిష్కరించాలనుకుంటే అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉంది. నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను వస్తాను అంటే ఇదే విడ్డూరం అండి. అంటే ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష నాయకుడు విలువ హౌస్ ఎలా ఇస్తుంది? సభ ఎలా ఇస్తుంది? మీకు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ఆ రోజు ఏం మాట్లాడాడు? గతంలో 2019లో ఏం మాట్లాడాడు? 18 సీట్లకి తగ్గితే కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు వస్తే ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదా? అంటే ఓ ప్రతిపక్ష నాయకుడికి ఉండాలి అంటే ఎన్ని సీట్లు ఉండాలో కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజు మాట్లాడాడు. ఆయన మాట్లాడింది ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు కదా. సో ప్రజలు ఇవ్వనటువంటి హోదా కోరుకోవటం సిగ్గుసేటు. ఈరోజు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. ప్రజలకు ఉపయోగపడే ప్రతి విషయం కూడా చర్చిద్దామని చెప్పేసి కోరుతున్నాం. ఆయనకి జనం కావాల్సింది. జనం కోసం ఎప్పుడు జగన్ పనిచేయలే. ఒక నియంత పోకడలు పోయాడు కాబట్టే ఈరోజు జగన్కి ఈ పరిస్థితి వచ్చింది. 2.0 అంటే ఈసారి ఆ 11 సీట్లు కూడా ఉండవనేదే దాని అర్థం. జరగబోయేది చూస్తారు. ప్రతి ఒక్క శాసనసభ్యుడు సభకి తప్పనిసరిగా విధిగా రావాలని చెప్పేసి అంటే విప్పుల ద్వారా అందరికి కూడా కమ్యూనికేట్ చేస్తున్నాం. తప్పనిసరిగా అందరూ కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా సిన్సియర్గా వస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సభకి రానటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం మీద ఆయనకు ఆసక్తి లేదని చాలా స్పష్టం అవుతోంది. ఇది అతనికి అహంభావానికి, అహంకారానికి ఇది ఒక నిదర్శనం. తప్పనిసరిగా అనేక విషయాలు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యల్ని చర్చిస్తాం. అట్లాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంకా ఏదైనా ప్రశ్నలు ఉంటే కూడా పంపించండి. 14వ తారీఖు లోపు సెక్రటరీ గారికి పంపించమని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా విజ్ఞప్తి చేశాము. తప్పనిసరిగా అసెంబ్లీ చాలా గౌరవప్రదంగా జరుగుతుంది. అట్లాగే అర్థవంతమైనటువంటి చర్చలు జరుగుతాయి. ప్రజలకి, రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా అసెంబ్లీ కార్యక్రమాలు సభ గౌరవాన్ని పెంచే విధంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా సభని నిర్వహిస్తాం, ముందుకు తీసుకెళ్తాం అందరి సహకారంతో.
20 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుంది అనే రూల్ క్లాజ్ ఏమైనా అప్లై చేస్తారా ఈసారి? చూస్తాం, అది స్పీకర్ గారు ఆలోచించాల్సినటువంటి విషయం. రూల్ ఏమైనా ఉందా? దాని గురించి స్పీకర్ గారే ఆలోచించాలి, స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ఓకే, అన్పార్లమెంటరీ అయితే ఎవరైనా ఆత్మాభిమానం వాళ్ళు ఎవరైనా శాసనసభకు రాకుండా ప్రజల సొమ్ముతో జీతాలు ఎవరైనా తీసుకుంటారండి? ఇది అసలు ఎంత విడ్డూరంగా ఉంది. ప్రజా సొమ్ముని జీతాలుగా ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఒక్క రోజు కూడా వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడలేదంటే వీళ్ళకి జీతాలు తీసుకునే హక్కు ఉందా? సార్, అన్పార్లమెంటరీ వర్డ్స్ పలాని ఉపయోగించకూడదు అని చెప్పేసి ఎమ్మెల్యేలకు అందరికీ ఏమైనా నేర్పుతారా? ఖచ్చితంగా. అసెంబ్లీ సాంప్రదాయాలు ఏంటి? ఎవరైనా మాట్లాడారా? మామూలుగా మాట్లాడతారు, మేము పైనుంచి చూసుకుంటాం. వినండి, రెగ్యులర్గా ఓకే జనరల్గా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అలాంటి అంటే సంస్కారం లేని ప్రతిపక్షాలు ఉంటే కొంచెం అలాంటివి ఉంటాయి, లేదా సంస్కారం లేని అధికార పక్షం ఉన్నా నోటికొచ్చిన భాషల్లో మాట్లాడుతుంటారు. కానీ ఆ లాంగ్వేజ్ తీసుకొచ్చింది వైసీపీ. అంతనే పోయింది, వాళ్ళు రావట్లేదు కదా. ఇంకా మరి దాని గురించి టాపిక్ సాంప్రదాయాలు తన్నుకున్నారు కదా అసెంబ్లీలో సాంప్రదాయాల్ని గాలి కొదిలేసినటువంటి పరిస్థితి ఆ రోజు వైసీపీ పాలనలో ఉంది. ఈరోజు సాంప్రదాయాన్ని పూర్తి స్థాయిలో గౌరవించే విధంగా సభకి గౌరవ సభలో సభకి మరింత గౌరవం పెంచే విధంగా ఈ సభల్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. అట్లాగే ఇవన్నీ కూడా నియమ నిబంధనలు, అట్లాగే హౌస్లో నడుచుకోవాల్సిన విధానాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో చాలా విషయాలు కొత్త సభ్యులు నేర్చుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, అందరికీ నమస్కారం. ఆ లాంగ్వేజ్ తీసుకొచ్చింది వాళ్ళు కదా. తన్నుకునేది